లవర్స్ ఎప్పుడు ఒక క్వశ్చన్ వెంటాడుతుంది. ఎన్ని మూవీలు వచ్చినా టాలీవుడ్ టాప్ సినిమాలు ఏంటి? ఆల్ ఓవర్ తెలుగు ఆడియన్స్ జే కొట్టిన మూవీలేవో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. పైగా ఏ హీరో మూవీలను ఎక్కువ ఆదరించనున్నారో క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు అలాంటి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. ఇండస్ట్రీలో సినిమా రేటింగ్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రేటింగ్లపైన ఆధారపడి సినిమాల కలెక్షన్లు సైతం వస్తూ ఉంటాయి. అందుకే కొందరు నిర్మాతలు డబ్బులు ఇచ్చి మరీ సినిమాలకు రేటింగ్లు ఇప్పించుకుంటారు. అదంతా సినిమాలు విడుదల సమయంలో జరిగేది. కానీ సినిమాలకు అసలైన రేటింగ్ ఇచ్చేది ప్రేక్షకులే. అలా ప్రేక్షకులకు ఇచ్చే రేటింగ్ లో అందించే వేదిక IMDb. సినిమా విడుదల సమయంలో ఎవరెంత రేటింగ్ ఇచ్చినా ఫైనల్ గా IMDb ఇచ్చే రేటింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలా యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా IMDb టాప్ 250 ఇండియన్ ఫిలిమ్స్ ను జాబితాను విడుదల చేయగా 3 సినిమాలతో హీరోలు అడివిశేష్, మహేష్ బాబు రికార్డులో నెలకొల్పారు. ఇక డిసెంబర్ 25 నాటికి IMDb ప్రకటించిన టాప్ 250 ఇండియన్ ఫిలిమ్స్ జాబితాలో ఉన్న టాలీవుడ్ సినిమాలు ఏ స్థానంలో నిలిచాయంటే టాలీవుడ్ టాప్ ర్యాంకింగ్ 14వ స్థానం కేర్ ఆఫ్ కంచరపాలెం దక్కించుకోగా, ఆపై వరుసగా జెర్సీ 19వ స్థానం, మాయాబజార్ 23వ స్థానం, సీతారాం 26వ స్థానం, నువ్వు నాకు నచ్చావు 37వ స్థానం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ 55వ స్థానంలో నిలిచాయి. ఇక సత్య 51, మహానటి 54, బాహుబలి కంక్లూజన్ 109, బొమ్మరిల్లు 128 తర్వాత ర్యాంకులో ఉన్నాయి. రంగస్థలం 135, అతడు 142, పెళ్లి చూపులు 150, క్షణం 159, ఎవరు 165, మేజర్ 176, వేదం 184, బాహుబలి బిగినింగ్ 191, అర్జున్ రెడ్డి 200, పోకిరి 220, ఒకడు 223, ఊపిరి 227, మనం 229, లీడర్ 232, త్రిబుల్-ఆర్ 236, హ్యాపీ డేస్ 240 తర్వాతి స్థానంలో ఉన్నాయి. IMDb అనేది నెటిజన్లు, అందులోనూ ఈ వెబ్సైట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే రేటింగ్స్ ఇస్తారు. సాధారణ జనాలకు వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి వీటిని ప్రతిపాదకులు తీసుకొని ఉత్తమ సినిమాలను పూర్తిగా బ్యారేజ్ వేస్తూ ఉంటారు. కె విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి ఎందరో దిగ్గజాలు తీసిన క్లాసిక్స్ లిస్ట్ లో లేవు. పైగా వాటి గురించి తెలిసిన నేటి తరం వారు తక్కువగానే ఉంటారు. అయితే ఈ లిస్ట్ లో యంగ్ హీరో అడివిశేష్ నటించిన 3 సినిమాలు చోటు దక్కడం విశేషం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.